అమ్మవారు పెట్టేది పోయేది వచ్చేది అది జాతరలో వచ్చేది కాబట్టి ఇక్కడ చెప్పేది కాదు. కాబట్టి తర్వాత ఈ రోజు రాత్రి గంగావేశం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మాండంగా తెల్లవాడుతుంటుంది. తర్వాత ఇప్పుడు పొంగువాల కథ గుడికి వస్తుంది. పొంగువాల కథ అంటే శ్రీశైల పర్వతంలో ఈశ్వరుడు ఆ పార్వతి ఆ పాతాల గంగ ఎట్లా పుట్టింది ఆ కథ గుడికి జరుగుతుంది. తర్వాత తెల్లవాడుతోనే పాలేట్లోకి పోతాం. అక్కడ పాలెట్లో గుండుకు అమ్మవారు శిలై కూర్చున్నాయి. ఆ పక్కన కాటం రాజు గుడికి ఉన్నాడు. ఆ పాలెట్లో ఒక్కసారన్నా దిగి ఆ పాలెట్లో నీళ్లు చల్లుకుంటే ఎన్నో జన్మల పుణ్యమంట, ఎన్నో పాపాలు తొలిగిపోతాయంట. ఎందుకంటే ఆ పాలెట్లో జలకాలాడిందంట ఈ తల్లి గంగాదేవి. మరి 6 కోట్ల ఆవులు కుదిరితే ఆ రామడ చెదిరితే 12 ఆమడ మంద ఈ పాలెట్లోనే అరువులు సాంచి ఒరిగినాయంట. కాబట్టి రాత్రి జరిగే కథ అంతా పాలేరు కథ, ఈ అమ్మవారి కథ. ఆ పాలేట్లో గంగమ్మని ఈడు గుడి కట్టించినారు. ఎవరు కట్టించింది? ఆనాడే కాటమరాజు శిలను గుర్చిపెట్టినాడంట. కాటెంత పోతు మేటెంత ముద్ద మేటి కుంభాలు రతులు పోసి ఆ తల్లికి కొనియాడినాడంట. ఆనాటి కాలంలో రాజులు యాదవరాజులు కాటమరాజు. అందుకే చూడండి కాటమరాజు విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన చరిత్ర రాత్రి గుడి కథలో వస్తుంది. కాబట్టి మళ్ళీ అక్కడ పొంగువాల కథ జరుగుతుంది. కాబట్టి ఈ కథ ఇప్పుడు ముగిచ్చేసి కొట్టాక ఈ మట్టి రోగాల మీద